ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడండి. జాబ్ చేస్తున్న వాళ్ళు. టాపిక్ ఏంటంటే పెండింగ్ సాలరీ రికవర్ చేసుకోవడం ఎలా. అయితే మీరు వెండర్ దగ్గర కానీ, లేకపోతే ఎవరన్నా కాంట్రాక్టర్ దగ్గర కానీ, కంపెనీలో కానీ ఎక్కడైనా జాబ్ చేసి వాళ్ళు మీకు సాలరీ ఇవ్వకుండా తిప్పించుకోవడం, లేదా మీ మువ్వము ఏం చేసుకుంటారో చేసుకోండి అనడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళు మనకి ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అయితే మనం వాళ్ళ సాలరీ అనేది వచ్చేలా చేస్తాము. ఇది నేను నోటీస్ అనమాట. ఆల్రెడీ నేను పంపించి వాళ్ళకి రికవర్ కూడా చేయించాను. అదే మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతుంది ఇమేజు. ఆల్రెడీ వాళ్ళకి సాలరీ అనేది రికవర్ అయిందనమాట. అది కూడా 7th మంత్ 2025 అనేది మీరు డేట్ కూడా చూసుకోవచ్చు. ఇలా మీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ జీతాలు రాకపోతే కాంటాక్ట్ అవ్వండి. ఇది మనం 6th మంత్లో సాల్వ్ చేసామన్నమాట. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఓల్డ్ పీపుల్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారులే అని వాళ్ళకి జీతాలు అనేవి ఎక్కొడుతూ ఉంటారు, కాంట్రాక్టర్లు కానీ, కంపెనీస్ కానీ. అలాంటి పక్షాన అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మనల్ని కాంటాక్ట్ అయితే వాళ్ళ శాలరీ అనేది మనం రికవర్ చేస్తాము 1 మంత్లో. ఇలా ఎంతమంది ఉన్నా సరే అందరికీ రికవర్ చేస్తాము. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఎక్కడైనా. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే. మళ్ళీ పీఎఫ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, అంటే కాంట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి మీ డబ్బులు కట్ చేసుకొని బట్ చేయకపోతే కనుక మమ్మల్ని కాంటాక్ట్ కండి, అది కూడా మీకు పే చేసేలాగా చేస్తాము. ఇతను 54 years ఉంటాయి అన్నమాట ఇతనికి. మీరు చూస్తున్నారు, డిస్ప్లే అవుతుంది, చిల్లి జయరాజ్ అని. ఇతనికి 13,600 అనమాట. అంటే ఇతను ఒక సెక్యూరిటీ గార్డు. అది మనకు సాల్వ్ అయిపోయింది. నోటీస్ కూడా పంపించేశారు సాల్వ్ అయిపోయినట్టు. ఇలా మీకు ఎవరికైతే జీతాలు రాలేదో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ కండి, మనం వాళ్ళ జీతాలు అనేవి ఇప్పిస్తాం. ఇదే కాదు, ఇంకా పీఎఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పీఎఫ్ నెంబర్ తెలియకపోయినా, యాక్టివేషన్ కాకపోయినా, లేదా బ్లాక్ అయినా, లేకపోతే క్లెయిమ్ చేసుకోలేకపోతున్నా, మెంబర్ ఐడి డిలీట్ చేయడం, ఎనీథింగ్ ఈపీఎఫ్లో కానీ, లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటిదైనా సర్వీస్ మీకు కావాలి అంటే అది మీరు ఆఫీసుల చుట్టూరు తిరుగుతుంటే అవ్వకపోతే మనల్ని కాంటాక్ట్ కండి. ఎలా అయినా ఆ వర్క్ అనేది మనం చేపిస్తాం. 1 month లోపే మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ గైస్.